నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా స్థిరంగా సౌకర్యవంతంగా సుఖాసనంలో కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమై ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా చేసుకొని ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించాలని, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావాలని, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ గారి దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము విధి రూపకల్పన పుస్తకంలో 4వ చాప్టర్ అయినటువంటి ధ్యానం, ఇందులో 37వ పేజీలో 3వ పేరా వరకు మొదటి భాగంలో పూర్తి చేసుకున్నాం. 2వ భాగంలో భాగంగా 37వ పేజీలో ధ్యానపు లోతుల్లోనికి అనే అంశం నుండి ప్రారంభిద్దాం. ధ్యానపు లోతుల్లోనికి. ధ్యానం యొక్క మౌలికమైన అంశాలతో మనము సుఖంగా ఉన్నప్పుడు ప్రసరిస్తున్న ప్రాణాహుతిని అనుభూతి చెందుతూ లోపల ఏమి జరుగుతూ ఉందో గమనిస్తూ మనం అంతకంతకు లోతుగా వెళ్ళడం ప్రారంభిస్తాము. అది మనకు అప్రమత్తంగా స్పృహతో ఉంటూ ఆ విధానానికి తగిన విధంగా సర్దుబాటు చేసుకునేందుకు సహాయపడుతుంది. ప్రారంభంలో మనం ఒకానొక లోతుకు చేరుకొని దానికే అలవాటు పడిపోతాము. కానీ కొంతకాలం తర్వాత ఇంకా లోతుగా వెళ్ళలేనట్లుగా, దాటలేని ఏదో ఒక అవరోధం అక్కడ ఉన్నట్లుగా మనం అక్కడ ఇరుక్కుపోయామని అనుకుంటాము. ఇలా జరిగినప్పుడు మనం ఏమి చేయగలము? ఒక్కొక్కసారి మనకు ధ్యానం చెయ్యాలని అనిపించదు. మనకు చికాకుగా, అవిశ్రాంతంగా, పరధ్యానంగా ఉంటుంది. దీనికి సమాధానం మనం ముందుకు సాగుతూ ఉండడమే. త్వరలోనే ఆ స్థితి మారుతున్నట్లు, ముఖ్యంగా ప్రాణాహుతి ప్రసారం చేయగలిగిన సమర్థుడైన ఒక ప్రశిక్షకునితో లేదా ట్రైనర్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు మళ్ళీ మరింత లోతుగా వెళ్ళగలుగుతున్నారని తెలుసుకుంటారు. కాలక్రమేణా చైతన్య పరిధి మారుతూ ఉంటుందని మనం కనుగొంటాము. 1 సంవత్సరానికి పూర్వం ఉన్న చైతన్యపు లోతుకు ఇప్పటి చైతన్యపు లోతుకు మధ్య గల వ్యత్యాసాన్ని పోల్చి చూడగలమా? ఒకానొక స్థాయిని అధిగమించి ముందుకు వెళ్ళినప్పుడు హఠాత్తుగా మనం మరో ప్రాంతంలో లేదా వాతావరణంలో ఉంటాం. కాబట్టి ప్రారంభంలో మనం కొత్త స్థాయికి చెందిన చైతన్యాన్ని గమనించలేము, దానితో అనుసంధానం కాలేము. అందుకే ధ్యానంలో లోతుగా వెళ్ళినప్పుడు మనం మన ఎరుకను కోల్పోతాము. కొత్తగా చేరిన వ్యక్తి ధ్యానంలో అనుభూతి చెందే లోతుకు, ప్రవీణుడైన అభ్యాసి అనుభూతి చెందే లోతుకు మధ్య తేడా ఉంటుంది. చిన్నపిల్లవాడిని 1 అడుగు లోతు నీళ్ళల్లో కూడా
మనం పట్టుకోవాలి. కానీ ఈత తెలిసిన వ్యక్తికి 50 కిలోమీటర్ల లోతైన మహాసముద్రంలోనైనా ఎలా మునిగిపోకుండా ఉండాలో తెలుస్తుంది. మనం ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్న కొద్దీ మనం క్రమక్రమంగా వివిధ స్థాయిలకు చెందిన చైతన్యానికి అలవాటు పడతాము. ఎందుకంటే ప్రతి చోట మనం మరో కొత్త లోతుకు చేరుకుంటాము. పైనుండి చూస్తే మనం విలీనమైన ఒక స్థితికి మరో స్థితికి మధ్య తేడా ఏమీ లేనట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి ఎరుకను కోల్పోతాం కాబట్టి. కానీ ధ్యానం తర్వాత స్థితిని మనం గమనిస్తే గతంలో మనం అనుభూతి చెందిన తేలికదనం కంటే ఈరోజు మనం అనుభూతి చెందుతున్న తేలికదనం భిన్నంగా ఉంటుంది. చైతన్యం ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. బాగా ధ్యానం చెయ్యాలంటే చక్కగా విశ్రాంతి తీసుకున్న మనస్సు, హృదయము మీకు ఉండాలి. శారీరక విశ్రాంతి తప్పనిసరి. నిద్రమత్తులో ఉండే మనసు, బద్ధకపు శరీరం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళవు. మీరు మేల్కొన్నప్పుడు ధ్యానం చేసేందుకు వీలు లేకుండా మీకు నిద్రమత్తుగా ఉంటే ముందు నడవటానికి గాని, పరుగుకు కానీ, ఈతకు కానీ వెళ్ళండి. ఆ తర్వాత ధ్యానం చేయండి. కండరాలు పెంచుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామశాలకు లేదా జిమ్ వెళ్లేందుకు మనం పెద్ద పెద్ద ప్రణాళికను వేసుకుంటాము. మనలో కొందరు 2-3 రోజులు వెళ్ళి ఆ తర్వాత ఆసక్తి కోల్పోతారు. ఎందుకంటే అది కష్టమైన పని. శరీరం అలసిపోతుంది కాబట్టి. మిగిలిన వారు ఈ విషయాన్ని శ్రద్ధగా తీసుకుని 3 నెలలు, 6 నెలలు లేదా 3 సంవత్సరాల పాటు తీవ్రమైన శిక్షణను తీసుకొని చూస్తారు. కొంతకాలానికి కండరాలు తప్పక బలంగా తయారవుతాయి. ధ్యానం కూడా అలాంటిదే. అయితే ధ్యానం చేస్తూ ఉండడం వలన మనలో కలిగే మార్పులు కనిపించని మార్పులు అయినప్పటికీ మనం వాటిని అనుభూతి చెందుతాము. ఆలోచనలను ఏం చెయ్యాలి అనే అంశం గురించి దాజీ మాస్టర్ గారు ఏం చెప్పారో ఇప్పుడు చదువుకుందాం. ఎల్లప్పుడూ మన మనస్సుల్లో మెదిలే ఈ ఆలోచనల తుఫానే మనకందరికీ నిరంతరంగా ఎదురయ్యే సమస్య. నా మొదటి మార్గదర్శి బాబూజీ తన సత్యోదయం పుస్తకంలో వ్రాసిన ఈ క్రింది మాటల్లో ఈ సమస్యను ఎలా తొలగించుకోవాలో స్పష్టమైన మార్గదర్శాన్ని ఆయన మనకు ఇచ్చారు. సాధారణంగా ధ్యాన సమయంలో తమ మనసుల్లో లెక్కలేనన్ని ఆలోచనలు ప్రవేశించి చిందరవందర చేస్తూ ఉంటాయని చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. తమ మనస్సును ఒక నిశ్చల స్థితికి తీసుకురాలేకపోతే వారు తమ సాధనలో విఫలమైనట్లు అనుకుంటారు. కానీ అది అలా కాదు. మనం ఏకాగ్రతను సాధన చేయడం లేదు, కేవలం ధ్యానం మాత్రమే చేస్తున్నాము. ఆ సమయంలో మన మనస్సుల్లోకి వచ్చే బయటి భావాలను పట్టించుకోకుండా మనం ధ్యానాన్ని కొనసాగించాలి. మన మనసు చైతన్యంగా ఉన్నప్పుడు చేసే కార్యకలాపాల ఫలితంగానే ఈ ఆలోచన ప్రవాహం సంభవిస్తుంది. చేతన మనస్సు ఎప్పుడూ స్థిమితంగా ఉండదు. మనమంతా ఇంకా మన ఉపచేతన మనస్సుతో ధ్యానంలో మునిగి ఉంటాము. కానీ మన చేతన మనస్సు మాత్రం అటూ ఇటూ తిరుగుతూ లెక్కలేనన్ని ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే ఏ విధంగానూ మనం నష్టపోయేది లేదు. కాలక్రమేణా తగినంత సాధన తర్వాత చైతన్య మనస్సు కూడా తగిన విధంగా మలచబడి ఉపచేతన మనసుతో సామరస్యంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా సాధించిన ఫలితం లోతుగా వ్రేళ్ళూనుకొని శాశ్వతంగా ఉంటుంది. చివరికి ఆత్మ యొక్క స్వభావమైన ప్రశాంతత ప్రధానమవుతుంది. ఆలోచనలను రాకుండా చూసుకునేందుకు మరో మార్గదర్శన సూచన కూడా ఉంది. మనమంతా ధ్యానంలో మన మనస్సులను ఒక నిశ్చల స్థితికి, ఆలోచన రహిత స్థితికి
తీసుకురావాలని కోరుకుంటున్నాము. కానీ రోజులో మిగిలిన 23 గంటలు మనసుతో మనమేం చేస్తూ ఉన్నాము? మీకై మీరు గమనించి చూడండి. మిగిలిన సమయమంతా అది అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు అది 1 గంట సేపు నిశ్చలంగా ప్రశాంతంగా ఎలా ఉండగలదు? ధ్యానం చేస్తున్నప్పుడు మీరు అనుభూతి చెందిన స్థితిని మీతో పాటు నిలుపుకుంటూ రోజంతా ధ్యాన స్థితిలో ఉండడమే మీ మనసును క్రమబద్ధం చేసుకునేందుకు ఏకైక మార్గం. ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ క్రింది సూచనను కూడా చేయవచ్చు. మీ చుట్టూ ఉన్నవన్నీ దైవస్మరణలో లీనమై ఉన్నట్లు అనుకోండి. ముందుగా మీకై మీరు దైవస్మరణలో లీనమైనట్లు అనుభూతి చెందడం ప్రారంభించండి. తద్వారా మీరు బయట దాని ప్రతిధ్వనిని అనుభూతి చెందుతారు. మీకు అసలు ఆలోచనలే ఉండని ఒకానొక సమయం వస్తుందని మీరు గుర్తిస్తారు. మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా అది మరింత మెరుగుపడుతుంది. చివరకు బయట ఉన్నవన్నీ కూడా దివ్యస్మరణలో లీనమై ఉన్నాయన్న భావనను మీరు సాధన చేస్తే అది మీ మనస్సును కేంద్రీకరిస్తుంది. స్టార్ వార్స్లో యోధా చెప్పినట్లుగా మనం ఒక ముడి పదార్థం కాదు, ప్రకాశవంతమైన జీవులం. మీ చుట్టూ ఉన్న శక్తిని మీరు అనుభూతి చెందాలి. ఇక్కడ మీకు, నాకు, చెట్టుకు, రాయికి, ప్రతి చోట, అవును చివరికి ఈ భూమికి, ఆ ఓడకు మధ్య ఉన్న శక్తిని మీరు అనుభూతి చెందాలి. ఇది ఒక అద్భుతమైన ప్రయోజనం. మరో ప్రయోజనం కూడా ఉంది. మీరు థియేటర్లో ఉన్నా, షాపింగ్ మాల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, మీరు ఈ సూచన చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న మనోభావన మీకు ఏమి జరుగుతుందో మీరు ఊహించగలరా? దీనిని ఒక ప్రయోగంలా చేసి చూడండి. మీకు చేయడానికి ఇంకే పని లేనప్పుడు ఈ సూచన చేయండి. దైవస్మరణలో లీనమవుతారు. నెమ్మదిగా ఆ విలీనత విస్తరిస్తుంది. అది కేవలం మీ చుట్టూ కాదు, మీరెక్కడో ఉన్నట్లు మీ స్నేహితుణ్ణి గురించి కూడా మీరు ఆలోచిస్తారు. మీరు అంతటా ప్రకంపనలను పంపుతారు. ఈ మనోభావాన్ని విస్తరించనీయండి. మీకై మీరు విధించుకున్నవి తప్ప వేరే పరిమితులు అంటూ ఏమీ ఉండవు. మీరు మీ చైతన్యాన్ని విస్తరించేలా చేసినప్పుడు ఈ భూమి చాలా చిన్నది అవుతుంది. చివరికి ఈ విశ్వం కూడా చాలా చిన్నది అవుతుంది. ప్రేమతో నిండిన చైతన్యం అవుతుంది. ధ్యానం కూడా ఎల్లప్పుడూ విస్తరించే సాధన. ఈరోజు కొద్దిగా చేస్తే రేపు మరికొంచెం ఎక్కువగా చేయండి. ప్రతిరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ధ్యానంలో ప్రావీణ్యతను సంపాదించిన తర్వాత ప్రతిరోజు ఒకే సమయంలో ధ్యానం చేసేందుకు ఒక సమయాన్ని నిర్ణయించుకోండి. మీ ధ్యాన స్థితి ఇతరులలో ప్రతిధ్వనించే సమయం వస్తుంది. మీరు ఇతరులపై ప్రభావాన్ని కలిగిస్తారు. ఒకసారి మీరు ధ్యానంలో మీ మనసును క్రమబద్ధం చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని మీ మనస్సును మిగిలిన సమయంలో క్రమబద్ధం చేసుకోవాలి. ఆలోచనలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ధ్యానంలో మీలో ఏమి జరుగుతూ ఉందో మీకు పూర్తిగా తెలుస్తుంది. అందుకే అవి అంత స్పష్టంగా తెలుస్తాయి. వేరే సమయాలలో కంటే మీరు ప్రశిక్షకులతో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆలోచనలు మరింత ఉధృతంగా వస్తూ ఉంటాయి. అవి మంచి ఆలోచనలు అయినప్పుడు తరచుగా మీరు వాటిని ఆనందిస్తారు. అవి అంతకంతకు విస్తరిస్తాయనిపిస్తుంది. కానీ ఆ ఆలోచనలు అంత మంచివి కానప్పుడు
కష్టమైన ఆలోచనలు పైకి వచ్చినప్పుడు ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయా అని మీరు ఆశ్చర్యపోయి లోపలే వాటితో పోరాడుతూ ఉంటారు. మంచివైనా చెడ్డవైనా ఈ ఆలోచనలన్నీ కేవలం మీ ఉపచేతన మనసు నుండి తొలగిపోవడం కోసం మాత్రమే బయటకొస్తున్నాయని గుర్తుంచుకోవాలి. తర్వాత అసలు ఆలోచనలను మీరు చాలా అరుదుగా గుర్తు తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే అవి తెలియని చోటు నుండి వస్తాయి, తెలియని చోటుకి వెళ్ళిపోతాయి కాబట్టి. అందుకని వాటిని వెళ్ళిపోనివ్వండి. మీరు ధ్యానం చేస్తున్నారన్న విషయాన్ని సున్నితంగా గుర్తు చేసుకోండి చాలు. అలాంటి ఆలోచనలు ఎలా మొట్టమొదటగా మన ఉపచేతన మనసులోకి ప్రవేశించి ఉపచేతనాన్ని తమ స్వగృహంలా చేసుకుంటాయి, ముద్రలు ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా తొలగించుకోవడం వచ్చే అధ్యాయంలో చదివినప్పుడు ఇది మనకు సులువుగా అర్థమవుతుంది. పరిశీలన. ధ్యానం తర్వాత నాకు ఎలా అనిపించింది, నాలో ఏం జరిగింది అనేది గమనించేందుకు నా శారీరక వ్యవస్థను పరిశీలించేందుకు కొన్ని నిమిషాలు గడిపితే ఎంతో ప్రయోజనకరం అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. అప్పుడు నేను గమనించిన దానిని ఒక పుస్తకంలో లేదా డైరీలో వ్రాస్తాను. ప్రతిసారి భిన్నంగా జరుగుతూ ఉండడం నేను గుర్తించాను. ఒక్కొక్కసారి ఏమీ జరగనట్లు అనిపించదు, అది కూడా పర్వాలేదు. ఉదాహరణకు, ఈరోజు నాకు ఏ అనుభవమూ కలగలేదు అని గాని, లేదా నా మనస్సు ఆలోచనలతో నిండిపోవడంతో సరిగ్గా ధ్యానం చేయలేదు అనో వ్రాయొచ్చు. ఒక శాస్త్రవేత్త వ్రాసినట్లుగా ఏమి జరిగితే అది వ్రాయండి. మీ సాధనలో, మీ ఆసక్తిలో, మీ లోపల గమనించే సామర్థ్యంలో, వివిధ స్థితులను గమనించగలిగే మీ సూక్ష్మగ్రాహ్యతలో, మీ మానసిక స్థితులలో ఆవృతాలను కూడా మీరు గమనించడం ప్రారంభిస్తారు. వివిధ రకాల అనుభవాలను మీరు గుర్తిస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిగత ఉదాహరణ చెబుతాను వినండి. కొన్ని సంవత్సరాల క్రితం నా డైరీలో వ్రాసిన విషయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు నాకు కలిగిన ఒక అనుభవం చాలా చిన్న విషయంలా అనిపించింది. నా ధ్యానంలో ఒకానొక వ్యక్తిని నేను చూశాను. మేమిద్దరం ఒకటయ్యాము అని వ్రాశాను. నిన్న అనుకోకుండా నేను ఆ డైరీలో ఆ పేజీని తెరచి చూశాను. అది ఒక రాకెట్టులా నా హృదయాన్ని తాకింది. ఆ తర్వాత ఏడవడం ప్రారంభించాను. అది నాపై అంతటి ప్రభావాన్ని చూపించింది. కానీ ఆ రోజు నేను అలా వ్రాసినప్పుడు నాకు అదేమీ గొప్ప విషయంగా అనిపించలేదు. 1979లో నేను ఇంకా భారతదేశంలోనే ఉన్న రోజులలో జరిగిన మరో సంఘటన. నాకు ఒక కల వచ్చింది. కలలో కనిపించిన ప్రదేశాన్ని వర్ణిస్తూ నేను నా డైరీలో వ్రాశాను. అక్కడ ఒక కాలువ ప్రవహిస్తూ ఉంది. 150 అడుగుల ఎత్తున్న వృక్షాలు ఉన్నాయి. ఒక పెద్ద పందిరి ఉంటుంది. పచ్చటి తివాచీలా ఉన్న విశాలమైన పచ్చిక బయలు, ఒక చిన్న ఇల్లు నాకు కనిపించాయి. కలలో నేను నా రెండవ మార్గదర్శి అయిన చారీజీ పక్కనే కూర్చుని ఉన్నాను. మాతో పాటు 4-5 ఉన్నారు. ఇది విదేశాలలోని ఒక ప్రదేశం. కానీ నేను భారతదేశంలోనే ఉన్నాను కదా అని కలలో కూడా నేను ఆశ్చర్యపోయాను. తరువాత 1986లో మేము అట్లాంటాలో ఉన్నాం. మనం ఆల్బానీ వెళ్దాము అని చారీజీ అన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న ఆల్బానీకి మేము 5-6 మంది వెళ్ళాము. మేము వెళ్ళిన ప్రదేశం గతంలో నాకు కలలో కనిపించింది.
నా డైరీలో వర్ణించి వ్రాసుకున్న ప్రదేశమే. ఖచ్చితంగా అదే ప్రదేశాన్ని గురించి నేను కలగన్నాను. కాబట్టి చివరికి ఏదైనా ప్రాపంచికమైనదిగా అనిపించినప్పటికీ దానిని మీ డైరీలో వ్రాసి ఉంచుకోండి. ఉదాహరణకు, నేను ఒక ఉడుతను చూశాను. ఏమో, మీరు ఆ తర్వాత దానితో కలియవచ్చునేమో, ఎవరికి తెలుసు? ధ్యానంలో మీకు ఏమనిపిస్తే అది వ్రాయండి. మీకు వచ్చిన కలలను మీ పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల, ఇతరుల పట్ల, మీ మార్గదర్శి పట్ల, భగవంతుని పట్ల, మీరు చదివిన పుస్తకాలను గురించి, మీరు చూసిన సినిమాలను గురించి, మీకు కలిగిన మనోభావాలను గురించి కూడా మీరు వ్రాయండి. ఇలా ఎన్నో విషయాలను మీరు డైరీలో వ్రాయవచ్చు. ఈ అంతర్గత స్థితులను కండిషన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ అంతర్గత స్థితులను ఎలా గమనించి తెలుసుకోవాలి? మొదటగా ఒక స్థితిని సృష్టించుకోవాలి. తర్వాత దానిని మనతో మాట్లాడనివ్వాలి. డైరీలో మన అనుభవాలను వ్రాయడం వలన ఈ సామర్థ్యం పెంపొందుతుంది. ఆ స్థితిని నిలుపుకునేందుకు ఇది కూడా తొలిమెట్టు. అంతర్గత స్థితిని తెలుసుకోవడం అనేది సాపేక్షమైనది. మీకు తెలియని ఒక విదేశీ భాషను చదవడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఉదాహరణకు, చైనా భాష, తమిళం, గ్రీకు. ఇవన్నీ నాకు కొత్తగా కనిపిస్తాయి. ఎందుకంటే నాకు ఆ అక్షరాలు అలవాటు లేదు కాబట్టి. ఒక్కొక్కసారి కాగితం మీద వ్రాసింది ఏ భాష కూడా నాకు తెలియదు. కానీ ఏదో వ్రాసి ఉంది అని తెలిస్తే చాలు. అలా ప్రారంభించండి. ఏదో వ్రాయబడింది తో ప్రారంభించండి. తర్వాత అక్షరాలను, ఆ తర్వాత పదాలను గురించి, ఆ తర్వాత వాక్యాలను, సూక్ష్మమైన అర్థాలను తెలుసుకోవడం ప్రారంభించండి. మీరు ఎక్కడో ఒక్కచోట ప్రారంభించినప్పుడు అవి మీకు అప్రయత్నంగా తెలుస్తాయి. దీనికి సహాయపడేందుకు ధ్యానానికి ముందుగా పైనుండి క్రింది వరకు మీ శరీరాన్ని పరిశీలించి గమనించండి. తర్వాత నెమ్మది నెమ్మదిగా ధ్యానంలోకి ప్రవేశించండి. చివర్లో ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత మీ స్థితిలో ఏదైనా తేడా ఉందేమో గమనించండి. ఆ తేడాను మీ మనస్సుల్లో నిలుపుకోండి. దానికి మీరు నిర్వాణ స్థితి, నిర్మోహత్వ స్థితి లేదా సత్ చిత్ ఆనంద స్థితి వంటి పేర్లను పెట్టలేకపోవచ్చు. కానీ ఆ రోజులో అది మీకు ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకోండి. అది మీకు నచ్చితే ఒక వారం రోజుల తర్వాతైనా మీరు గత శుక్రవారం నాటి ధ్యానం ప్రత్యేకంగా ఉంది, అది చాలా బాగుంది అని దానిని గుర్తించుకుంటారు. అందుకని ముందుగా అనుభవాలకు అలవాటు పడి వాటిని గమనించండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మామిడి పండు పేరు తెలియని వానికి ఒక మామిడి పండు ఇవ్వడం లాంటిది. మళ్ళీ దానిని తినడానికి ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు మాత్రమే దాని పేరు తెలుసుకోవడం ముఖ్యం. కానీ దాని పేరు తెలియకపోయినా లేదా దాని పేరు మరచిపోయినా ఆ పండు నాకు బాగా గుర్తుంది, అది చాలా మధురంగా ఉంది అని అంటారు. మీకు అనుభవాలు కలిగినప్పుడు వాటిని గుర్తు తెచ్చుకొని అప్పుడప్పుడు వాటిని స్మరిస్తూ ఉండండి. గతంలో జరిగిన ధ్యాన సమావేశాలలో కలిగిన కొన్ని అనుభవాలను ఈనాటికి నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే అవి ఎంతో బాగున్నాయి, నన్ను సమ్మోహనపరిచాయి. ఆ ధ్యానం అంత ముఖ్యమైనదిగా ఉందా? లేదా ఆ స్థితే నన్ను మార్చింది, నన్ను ఉద్ధరించింది, ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నది. అటువంటి
ధ్యానం తర్వాత మీ మానసిక స్థితిలోనూ హృదయంలోనూ గల వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే అప్పుడు మీరు దానిని పట్టుకొని ఉండగలరు. దానిని మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. థ్యాంక్ యూ మాస్టర్.